నిజామాబాద్ జిల్లాలో నిత్యం ఏదో ఒక అంశం మీద అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ రగడ రాజుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ గా తెరపైకి వచ్చిన మరొక మ్యాటర్ మంటలు రేపుతోందట. రెండు పార్టీల మధ్య కొత్త లొల్లికి దారి తీసిందట. ఇప్పటికే ఇష్యూ ఏదైనా సై అంటే సై అనే ఈ రెండు పార్టీలు ఇప్పుడు కొత్త వివాదంతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయట. అయితే ఈసారి రెండు పార్టీల మధ్య గొడవకు కాంగ్రెస్ కార్యాలయం కారణమైందట. అసలు కాంగ్రెస్ ఆఫీస్ తో బీఆర్ఎస్ కు పంచాయతీ ఏంటి? ఈ ఇష్యూ ఎంత పెద్దదిగా ఎందుకు మారింది? నిజామాబాద్ లో అధికార కాంగ్రెస్ కు ప్రస్తుతం ఉన్న పార్టీ కార్యాలయం చాలా పాతది. దశాబ్దాల క్రితం పార్టీ ఏర్పాటు చేసుకున్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇదే కార్యాలయం కొనసాగింది. అయితే ఈ భవనం ఇరుకుగా ఉండడంతో పాటు పాతబడిపోవడంతో పార్టీకి కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దానికోసం ఎంపిక చేసిన స్థలం ఇప్పుడు వివాదాలకు కారణమవుతోందట. ప్రస్తుతం కాంగ్రెస్ ఆఫీస్ ఎదురుగా ఉన్న R&Bకి చెందిన స్థలాన్ని పార్టీ కొత్త కార్యాలయ భవన నిర్మాణం కోసం ఎంపిక చేశారు. ఇక్కడే వివాదం రాజుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ కార్యాలయ నిర్మాణం కోసం ఈ స్థలాన్ని ఎంపిక చేయడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ స్థలంలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మించాలని ప్రతిపాదించారు. దానికి పక్కనే రైల్వే స్టేషన్ ఉండడంతో అందరికీ అనువుగా ఉంటుందని, పైగా ఎంతో ఖరీదైన భూములను ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలని నిర్ణయించింది. దానికోసం అప్పటి ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ బోర్డు నుంచి 20 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించింది. అప్పట్లో జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్ గా ఉండడం, మంత్రిగా వేముల ప్రశాంత్ రెడ్డి ఉండడంతో చకచకా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ప్రభుత్వం మారడంతో ఆ ప్రతిపాదనకు ముందడుగు పడలేదు. ఇప్పుడు అదే స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణం కోసం కేటాయించారు. దీనికి సంబంధించి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. జిల్లా కాంగ్రెస్ కొత్త కార్యాలయ నిర్మాణం కోసం ఈ స్థలాన్ని ఎంపిక చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్లు కాంగ్రెస్ తీరును ఖండించారు. కోట్లాది రూపాయల విలువైన భూమిని పార్టీ కార్యాలయానికి కేటాయించడమేంటని, వేరే చోట కాంగ్రెస్ ఆఫీస్ నిర్మించుకోవాలని వాళ్లు డిమాండ్ చేశారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అందరి సౌకర్యార్థం రైల్వే స్టేషన్ దగ్గరలోని R&B స్థలాన్ని ఆర్టీసీకి కేటాయిస్తే దాంట్లో పార్టీ కార్యాలయం నిర్మించడమేంటని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ గట్టి కౌంటర్ ఇస్తోంది. నిజామాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ఇరిగేషన్ స్థలంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని నిర్మించినప్పుడు అది కోట్ల రూపాయలు విలువ చేసే పబ్లిక్ ప్రాపర్టీ అని మీకు గుర్తు రాలేదా అని గులాబీ పార్టీని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మీరు చేస్తే తప్పు కాదా అంటూ కారు పార్టీకి కాంగ్రెస్ ఘాటు కౌంటర్ ఇచ్చింది. ఈ ల్యాండ్ లోలి ఎటు దారి తీస్తుందో చూడాలి. ఇక ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాల్సిన విలువైన భూముల్లో రాజకీయ పార్టీల కార్యాలయ నిర్మాణాలు ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారట.